ఇక్కడ నుంచి చేసుకుంటూ వస్తున్నారు సార్. దిస్ ఈస్ ద డెడ్ ఎండ్ వర్క్. సో మనకు ఆ కొండ నుంచి మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి ఫీట్ 4 feet సార్ విడ్త్ సార్ 60 centimeters. ఎంత ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుందో 2-3 కిలోమీటర్ నడిచి రావచ్చు. ఎవరు చెప్తున్నారు నడిచి రావచ్చు? పోయినాయా? ఎన్ని రోజులు చేసుకున్నారు? నువ్వు ఎన్ని రోజులు చేసావు అడుగుతారా? ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని రోజులు పండించావు? యావరేజ్ రేట్ ఎంత ఉందమ్మా? 30% ఏదో మ్యాండేటరీగా వాడాలి కదా. ఫైనాన్స్లో మనం 12 lakhs అయినా కూడా ఇంకా 18 lakhs మీకు వెసులుబాటు ఉంది కదా. ఏం చేస్తారు? లొకేషన్స్ చూడడం జరిగింది. ఒకటి ఉపాధి హామీ పథకం కింద ఏమేమి పనులు జరుగుతున్నాయని చెప్పి అదొకటి. ఇప్పుడు పక్కన ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఒక ఫీల్డ్ ఛానల్ వర్క్ అయితే చూడడం జరిగింది. అక్కడ వచ్చేసిన వర్కర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో మనకు జిల్లాలో సుమారుగా ఒక 60,000 మంది దాకా రోజు ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నారు ప్రతిరోజు. అది 1,00,000 దాకా పెంచుకోవాలని కోరుతున్నాము. సో ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కావాలి, ఎక్కడైతే పనులు కావాలంటే దయచేసి అక్కడ లోకల్గా ఉన్న ఎఫ్ఏలో టీఎల్తో మాట్లాడుకొని ఖచ్చితంగా ముందుకు రావాలి అని కోరుతున్నాను. అదేవిధంగా ఎక్కడైతే పనులు అంటే మనకు ఫీల్డ్ ఛానల్ వర్క్లు ఉండొచ్చు, అదేవిధంగా ఏదైనా గ్రావెల్ రోడ్స్ కానీ అలాంటివి ఏదైనా పనులు కావాల్సిన అవసరం వచ్చినట్లయితే దయచేసి లోకల్ ఏపీఓతో మాట్లాడుకొని ఎస్టిమేట్ చేసుకొని పంపించినట్లయితే ఖచ్చితంగా శాంక్షన్లు ఇస్తాము. మట్టి పని సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతవరకు అడిగినా అంతవరకు శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఈ వర్క్లు కొద్దిగా ఫాస్ట్గానే వేగవంతంగా చేయాలి అని చెప్పి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఇంకా ఉన్నది మనకు వర్షాలు వచ్చిన లోపల ఇంకా సుమారు ఒక నెల మాత్రమే ఉంది. ఈ నెలలో ఖచ్చితంగా 1,00,000 మ్యాండేట్ చేయలేనిదిలో అయితే మన ఈ ఇయర్లో ఉన్న టార్గెట్ అచీవ్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో దయచేసి సిబ్బందులందరూ కూడా అదేవిధంగా జనాలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద ఫోకస్ పెట్టుకొని మనం వర్క్ పెంచుకోవాలని కోరుతున్నాము. అదొకటి విషయం. రెండోది సేమ్ మండలాల్లోనే దగ్గర ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరంలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. జిల్లాలో ఒక సుమారుగా ఒక 37 పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నదిలో అయితే దాంట్లో ఒక 20 గ్రామ పంచాయతీలో ఈ ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ పూర్తిగా అంటే కన్స్ట్రక్ట్ చేసుకొని స్టేజ్లో ఉన్నాయి. కానీ చాలా వరకు ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్గా అంటే వర్కింగ్ లేని పరిస్థితులు అంటే కన్స్ట్రక్ట్ అయినాయి కానీ వర్కింగ్లో లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజుల్లో వర్కింగ్కి తీసుకొస్తాము. ఎందుకంటే మనం చూసినదిలో అయితే ఇప్పుడు పంచాయతీ మేజర్ పంచాయతీ దగ్గర కొంత వాళ్ళు ఓన్ జనరల్ ఫండ్స్ అమౌంట్ ఉంటాయి. అదేవిధంగా 15 ఫినాన్స్ కమిషన్లో కూడా మ్యాండేటరీగా 30% దాకా శానిటేషన్ యాక్టివిటీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నాయి. సో ఇది రెండు కలిపినదిలో అయితే కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది రన్ చేయడానికి. అదేవిధంగా ఒక 2-3 డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసినదిలో అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రైతు సాధికార సంస్థ, ZBNF యాక్టివిటీ చేసిన ఫార్మర్స్ అందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తాం అనుకున్నాము. అదేవిధంగా PD డ్వామా ద్వారా మనకు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా వర్మీ కంపోస్టింగ్ మ్యాండేటరీగా వాళ్ళకి ఇప్పించినది ఆ అమౌంట్ కూడా పంచాయతీకి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము. ఈ 2 యాక్టివిటీస్ మనం చేసుకుంటే కొంతవరకు ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేయడానికి పంచాయతీలకు అవకాశం అయితే వస్తాయి. సో ఇది ఖచ్చితంగా చేస్తాము. రాబోయే రోజుల్లో PD డ్వామా అదేవిధంగా DPO గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురితో ఒక కంపైన్ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తారు. కూలీలో అమౌంట్ ఇవ్వడం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కూలీలు అంటే మనకు రోజుకి 300 ఇస్ ద టార్గెట్ డేట్. పేమెంట్ ఇప్పుడైతే ఇష్యూ ఏం లేదు. అంటే మధ్యలో కొంత మనకి ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నా కాబట్టి కొంతవరకు ఆగడానికి అవకాశం అయితే ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి అయితే మాత్రం కంటిన్యూస్గా పేమెంట్ అవడానికి అయితే అవకాశం ఉంది. సో ఎక్కడ కూడా కూలీలు అయితే ఒకవేళ 1-2 రోజు అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇది ఒక చట్టం కింద రన్ చేసిన స్కీము. అంటే మనం ఏదో ఒక ఇంట్రెస్ట్తో చేపించిన స్కీమ్ కాదు. సో ప్రభుత్వ చట్టం కింద అంటే ఉపాధి హామీ పథకం అంటే ఒక యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన ఒక యాక్ట్ కాబట్టి ఖచ్చితంగా వితిన్ దిస్ టైంలో కూలీ ఇవ్వాలి అని చెప్పి ఆ చట్టమే చెప్తుంది. అది కాబట్టి ఖచ్చితంగా కూలీలు అయితే వస్తాయి. అది రాకుండా ఉండదు. ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు. అది కూడా డిలేడ్ పేమెంట్ ఉన్న కేసులో అయితే దానికి కూడా అడిషనల్గా అమౌంట్ అదనంగా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అది కాబట్టి ఖచ్చితంగా అయితే డబ్బులు వస్తాయి. ఆ డౌట్ ఉండడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు.